అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి నియంత పాలన కొనసాగుతుంది, ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ యొక్క కూటమి ప్రభుత్వము కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఒక ఉన్మాది అని చెప్పేసి, ఒక సైకో అని చెప్పి, ఒక ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి నిందలేస్తూ వస్తున్నారో, ఇప్పుడు పచ్చ ఉన్మాద ఛానల్ తీసుకున్నా, పచ్చ ఉన్మాదులు తీసుకున్నా, నాయకులతో సహా తీసుకున్నా కూడా వీళ్ళు ఉన్మాదులు అయిపోయేసేసి నియంత పాలన కొనసాగించుకుంటూ వీళ్ళ యొక్క పైశాచికత్వం రోజు రోజుకి పతాక స్థాయికి వెళ్ళిపోతూ వీళ్ళు చేస్తున్న చర్యలు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏ రీతిలో ఉన్నాయి అని చెప్పి ప్రజలు గమనిస్తున్నప్పటికీ కూడా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పి రోజు రోజుకి ఎంత నీచానికి వీళ్ళు దిగజారిపోతున్నారో, వీళ్ళు దిగజారిపోవడమే కాకుండా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉన్మాదులు అని చెప్పేసేసి, గాంజాయి బ్యాచ్ అని చెప్పేసి, బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్మాదైనా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఉన్మాదులైనా, బ్లేడ్ బ్యాచ్ అయినా, గాంజాయి తాగే వాళ్ళైనా మరి ఇంతమంది ఉన్నారు అని చెప్పి ప్రభుత్వమే ఒక ప్రకటన చేసే విధంగా కొన్ని పేపర్లలో ఆర్టికల్స్ వస్తే మరి రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇంతమంది బ్లేడ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల ముసుగులో ఉంటే, గాంజాయి తాగేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల ముసుగులో ఉంటే, లేదు ఉన్మాదులు కార్యకర్తల ముసుగులో ఉంటే, మరి మీరు చేలు కట్టుకొని కూర్చొని చప్పట్లు కొడుతున్నారమ్మా అనితమ్మా? పోనీ మీ పోలీసు వ్యవస్థ కూడా మీతో కలిసి చప్పట్లు కొట్టుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? మరెవరు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల్లో వేలకు వేలు గంజాయి బ్యాచ్లు ఉండి, వేలకు వేల మంది బ్లేడ్ బ్యాచ్లు ఉంటే, వేలకు వేల మంది ఉన్మాదులు ఉంటే, పాపము మీరేం చేస్తున్నారమ్మా? చేలు కట్టుకొని చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారా? హోమ్ మినిస్టర్ అంతగారికి చెప్తున్నా. ఎందుకమ్మా ఇటువంటి మాటలు? ప్రజల మీద డైరెక్ట్గా మీరు అటాక్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉంటే, అంటే ఈ ఓట్లేసిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఆయన వెంట నడుస్తూ ఆయనకు అండగా నిలబడితే, ప్రజలకి మీరు ఇస్తున్న బిరుదులు ఏంటి అంటే గంజాయి బ్యాచ్, ఉన్మాదపు బ్యాచ్, బ్లేడ్ బ్యాచా? మరి వాళ్ళలో అన్ని క్వాలిటీస్ ఉంటే ఈరోజు కొన్ని సీమ పందులు, కొన్ని రసగుల్లాలు, కొన్ని బోకువి, వాడు అహ్యపరాధితో తీసుకున్నా, లేకపోతే కిరాకార్పి గాడిని తీసుకున్నా, వాడు సీమ పంది గాడిని తీసుకున్నా, ఇంతమంది మరి యథేచ్ఛగా కుక్క మురిగినట్టు, పందులు మురిగినట్టు పబ్లిక్గా ప్రజాస్వామ్యంలోనే ఇన్ని అతిమరుగుళ్ళు మురుగుతుంటే, ఇంత అతివాగుడు చేస్తుంటే మరి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు? మీరిచ్చిన బిరుదులు, ఆ క్వాలిటీసు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఉంటే మరి మీరంతా యథేచ్ఛగా అని మాటలు, అనరాని బూతులు తిడుతున్నారు కదమ్మా నేటికి కూడా. అంటే మీరు మాట్లాడితే మాత్రము పాపం భగవద్గీతలోని శ్లోకాలు, ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం బూతులు. అంతే కదా మీరు చేస్తున్నది. ఒక సామాన్యుడు ఒక లారీ దోలినా, ఒక కారు దోలినా కూడా ఒక వ్యక్తి కనుక ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వ్యక్తి ఆ లారీ కిందనో ఆ కారు కిందనో పడిపోతే ఆ సామాన్యుడు కూడా ఇంత శిక్ష ఉండదే? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మీరు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఎటువంటి నియంత పోగడలకు పోతున్నారు? ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి వెహికల్ కింద ఆ ముసలాయన పడ్డాడా పడలేదా, అది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అని నిర్ధారించుకోకుండా, మరి ఇన్వెస్టిగేషన్ అనేది చేయకుండా దాని మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందంట. సోషల్ మీడియా కథనాల ఆధారంగా మరి సెక్షన్లు మారుస్తూ కేసులు పెట్టారంట. అంతకుముందు ఏఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, తర్వాత మార్చే విధానం ఏంటి? రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనం పట్టుకెళ్ళిపోవడం ఏంటి, ఆ వాహనాన్ని సీజ్ చేయడం ఏంటి? ఇంతకంటే దిగజారు రాజకీయాలు,
ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం కానీ నిందించడం కానీ ఇంకా ఏమైనా ఉన్నాయో మీ దృష్టిలో? లేవు కదా. ఆ లెక్కన ఎత్తుకుంటే పాపము మన చంద్రబాబు నాయుడు గారి కందుకూరుకు సంబంధించి ఆ సభలో అక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, పుష్కరాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, తిరుమల తొక్కిసలాటలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, సింహాచలం కొండ మీద ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు పోలవరం సంబంధించి మంగమ్మ అనే ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయి గుద్ది ఆ ఒక మహిళ ఎలా చనిపోయింది, ఆ మహిళ చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 5 లక్షల ఎస్కేషియా ప్రకటించారు త్వరితగతన? అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ దోచుకొని దాచుకొని ఇష్టానికి బాగుతూ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేసేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక దరిద్రగొట్టు చట్టం తీసుకొని వచ్చి ఆ దరిద్రగొట్టు చట్టంలో ఎన్ని శిక్షలు మీరు అమలు చేస్తున్నారు? మీ పిచ్చి ఎంత పరాకాష్ఠకెళ్తుంది? ఉన్మాదులందరూ కూడా పచ్చ ఛానల్లోనే ఉంటారు. ఈ పచ్చ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసేసుకొని స్లీపర్ సెల్స్ ఎంతమంది పనిచేస్తున్నారు, నరరూప రాక్షసులు మేధావుల ముసుగులో ఎంతటి విషయాన్ని చిమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంతేకాకుండా మీరు ఏది మాట్లాడినా ఒక పొరంబోకు వెధవ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఇష్టానికి మాట్లాడతాడు. ఒక పరంబోకి వెధవ, ఒక పరంబోకిది విజయమ్మ గురించి భారతమ్మ గారి గురించి మాట్లాడుతుంది. ఒక పరంబోకుది, ఒక బోకుదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి, వాళ్ళ పిల్లల పుట్టుక గురించి, వాళ్ళ భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడుతుంది. కొంతమంది ఉన్మాదపు దరిద్రగొట్టు ముండాకోరు వెధవలు ఎవరైతే ఉన్నారో, నీచులు ఎవరైతే ఉన్నారో, మందికి పుట్టిన వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతమ్మ గారి మీద నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ సినిమాలు తీసి ఒక పైశాచిక ఆనందం అనుభవిస్తారు. మీ మీద ఎటువంటి కేసులు ఉండవు. అసలు మీకోసము చట్టాలు ఎంత బాగా పనిచేస్తాయి అంటే బోకు విధవ ఇష్టానికి వాగిన క్యారెక్టర్ అసాసినేట్ చేసిన ఆడవాళ్ళని చూడకుండా అమ్మ నా బూతులు మాట్లాడుతూ కడుపుకు పెంట తినుకుంటూ వీడియోస్ చేసినా, లేదు ఒక పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడినా, ఒక డిబేట్లో కూర్చొని మాట్లాడినా కూడా వాడి మీద ఎటువంటి కేసులు ఉండవు. మంది రౌడీ షీటర్లు, గాంజాయి బ్యాచ్, అలాగనే బ్లేడ్ బ్యాచ్ బెదవలకు ఇంకా వాళ్ళు హత్యలు చేసిన, అత్యాచారాలు చేసిన యథేచ్ఛగా వాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉంటారు. వాడు మళ్ళీ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము అలా చంపాం, ఇలా చంపుతాం, నరికి నరికి చంపాం, మమ్మల్ని ఎవరు ఆపీకేది, మమ్మల్ని ఎవరు ఆపేది అనుకుంటూ తిరుగుకుంటూ ఉంటారు బరితెగించిన బరిగొడ్డుల్లాగా. వాళ్ళ కోసం చట్టాలు అస్సలు పనిచేయవు. చట్టాలు ఉన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను అణిచివేయడానికి, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడానికి మాత్రమే చట్టాలు వర్తిస్తాయి, నీతులు కూడా వర్తిస్తాయి. ప్రభుత్వము తన బాధ్యతను మర్చిపోయేసేసి ఏదైతే కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న ప్రజలతో సహా ఉన్మాదులని, బ్లేడ్ బ్యాచ్ అని, గాంజాయి బ్యాచ్ అని ఏదైతే ఒక అపనింద మా మీద వేసిన తర్వాత బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రికి, ఒక హోమ్ మినిస్టర్కి, ఒక డిప్యూటీ సీఎంకి లేని సిగ్గు మాలాంటి సామాన్యులకు ఎలా ఉంటుంది? మీకు లేని బాధ్యత అలాంటి సామాన్యులకు ఎలా ఉంటుంది? ఎస్, మేము ఇలానే మాట్లాడతాం, ఖచ్చితంగా ఇలానే మాట్లాడతాం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇలానే మాట్లాడతాం. కేసులు పెడతారా? పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రజలు తిరగబడే టైం దగ్గర పడ్డది, మీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే మీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది రోజు రోజుకి కూడా. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, పూట వేషగాడు, పగటి వేషగాడు, ఇంకా చూడాలి ఎక్కడ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గాలి వదిలేసి వాడికున్న ఈగో, వాడికున్న అహంకారము, వాడికున్న కుళ్ళు, వాడికున్న అసూయ ఏ మనిషికి ఉండదు, ఏ మనిషికి ఉండదు. అంతటి కుళ్ళుతో, అంతటి అసూయతో రగిలిపోతూ ఈయన ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. లేని అబద్ధాలు ప్రజలకు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇంకా అందలం ఎక్కిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా తోసేసింది. ఇప్పుడు తమిళనాడుకు అక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయంట, అక్కడ తిరుక్కుంటూ అక్కడున్న జనాల దగ్గర, నాయకుల దగ్గర మొఖాన కేకరించి ఉమ్మించుకుంటున్న ఇతగాడు ఒక నాయకుడు. ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల లడ్డూలు ఏదో కల్తీ జరిగిపోయింది అని, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన యుగ పురుషుణ్ణి అని పాప 3 ఆడవాళ్ళకు అన్యాయం చేసేసి ఇంకా 4వ దాన్నో 5వ దాన్నో ఎంటేసుకుంటూ షికార్లు కొట్టుకుంటూ
ఈ యొక్క సనాతన ధర్మకర్త ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మంది ఆడపిల్లలు కళ్ళ ముందరనే హత్యలకు గురవుతుంటే వీళ్ళ మీద మాట్లాడడానికి ఆ యొక్క డిప్యూటీ సీఎంకి నోరు పడిపోయేసేసి ఇంకా అరువు తెచ్చుకున్న నోరుని ఇంకా తమిళనాడుకి అప్పచెప్పేసేసి తమిళనాడులో పిచ్చోళ్ళలాగా వాగుతున్నాడంట. ఈయన గారి గతంలో చెప్పింది ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు వాలంటీర్ల ద్వారా అనేసి ఏదైతే అసత్యాలు బలికి అందలమెక్కాడో ఈరోజు కళ్ళ ముందరన రోజుకొక అమ్మాయి అత్యాచారానికి గురయ్యి హత్యకు గురవుతుంటే కళ్ళ ముందర సాక్ష్యాధారాలతో సహా నోరు పడిపోయింది. దీని గురించి మాట్లాడు మళ్ళీ ఏదో మాట్లాడుకున్నాడంట, 30 ఏళ్ళు మేము రానివ్వము రానియను అని. నీ అయ్య జాగిరా, నువ్వు రానికుండా పోవడానికి ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుకుంటే నువ్వు సీఎం డిప్యూటీ సీఎం అయిపోతావా? అంటే ఈవీఎంలు మాకు ఉన్నాయి కాబట్టి ప్రజలతో మాకేంటి పని అనే చందంగా మీ యొక్క మాటలు ఉన్నాయా? లేకపోతే నీ అయ్య జాగిర్ అనుకున్నావా? ఆంధ్ర రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారిని రానియా అనేకి ముందు నీకు దమ్ముంటే ఒక్కడిగా నిలబడి పోటీ చేసి ఇటువంటి మాటలు మాట్లాడు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిపోయింది, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన నేను మొత్తుకొని వచ్చావు కదా. కాళహస్తిలో వారాహి అమ్మవారి విగ్రహము గంగపాలు చేశారు నీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన దరిద్రగొట్టు వెతవలు. మరి సనాతన ధర్మాన్ని కాపాడకుండా ఎక్కడ గడ్డి పీకుతున్నావు? అది అంతేకాకుండా శ్రీకాకుళం సంబంధించి ఆ కూర్మ గ్రామం ఏదైతే ఉందో గ్రామం మీద తగలబెట్టేశారనే విమర్శ ఉంది. శ్రీకృష్ణుని పూజించుకుంటూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ వాళ్ళ జీవన శైలి ఏంటి అని ప్రపంచ దేశాలకే చాటి చెప్పే విధంగా ఉంటే అటువంటి కూర్మ గ్రామం కాలిపోతే దాని గురించి మాట్లాడడానికి నీకు నోరు రాదు. సనాతన ధర్మం గురించి అసలు డిస్కషనే చేయవు. ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక హిందువుని అక్కడ కొట్టేశారంట, చంపేశారంట, దాని గురించి వాగుతాడు, ఇష్టానికి స్టేట్మెంట్లు ఇస్తారు. మెట్లు కాదు కదా, కనీసము బాత్రూమ్ మెట్లు కూడా గడగడం. అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ ఉన్మాదుల్లాగా చెరలేగిపోయి ఉన్మాదుల్లాగా మాట్లాడేస్తాం, ఏదేదో చేసేస్తామంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఏది ఇస్తున్నావో అది నీకు తిరిగి ఇస్తుంది. ఇది నేను చెప్తున్నది కాదు. ఎవడైతే సనాతన ధర్మం గురించి లెక్చరర్లు ఇస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసము ఇక రాజకీయాలు కొనసాగిస్తున్నాడో వాడితో సహా చెప్తున్నాను. ఇదే సనాతన ధర్మం చెబుతున్నది ఏంటి అని అంటే, నువ్వు ఇతరులకు ఏదైతే ఇస్తావో అది నీకు తిరిగి దగ్గరకే వచ్చి ఆగుతుంది అని అదే సనాతన ధర్మం చెబుతుంది. కర్మ అనేది ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది. ఇది గుర్తు పెట్టుకొని మనం మనుషులకు భయపడకపోయినా చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. దాన్ని కూడా మనము తుంగలో తొక్కేసేసి ఇంకా రెచ్చిపోయి ఇంకా నీచానికి దిగజారిపోతున్నాము అనేసి అంటే ఖచ్చితంగా కర్మ అనేది వదిలిపెట్టదు. ఇది వాస్తవం. కాబట్టి చట్టానికి లోబడి, ధర్మానికి లోబడి, న్యాయానికి లోబడి పనిచేసి పాలనను ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి నీచ రాజకీయము అంత మంచిది కాదు రాబో రోజుల్లో అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.